ఢిల్లీ నుంచి సీఎం గారు ఏదో మీటింగ్ లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారు. రాహుల్ గాంధీ గారు ఫోన్ చేయగానే తక్కువ మంది రేవంత్ రెడ్డి అటెన్షన్ లేచి నిల్చొని సార్ సార్ చెప్పండి సార్ రాహుల్ జీ అన్నాడు. ఆర్ యూ గివింగ్ జాబ్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ సాలరీస్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ పెన్షన్స్? నో రాహుల్ జీ. ఆర్ యూ గివింగ్ రైతు బంధు? నో రాహుల్ జీ. CM, do you know there is Kerala election? Yes, Rahul ji. Money to Kerala? G, Rahul ji. So ఇట్లా నడుస్తుంది వాళ్ళ కథ. అంతే తప్పితే ప్రజల ముచ్చట్లు, ప్రజలకు ఇచ్చే ఆ పనులు, ప్రజలకు ఇచ్చే అవసరాలు అనేటటువంటి పక్కన ఒక ఆయన సంచులు మోస్ట్ అయిన ఉంటాడు. ఆ భీంబాయ్ ఏమన్నాడట, ఫోన్ చేసింది రాహుల్ గాంధీ కదా, మరి ఫోన్ లో కనబడదు కదా, నువ్వు నిల్చున్నావా కూర్చున్నావా, ఎందుకంటే నువ్వు లేచి నిలవడా అన్నాడు. అంటే సీఎం గారు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, నీకు తెలియదు భీంబాయ్ నువ్వు ఆగు, నేను కూర్చొని ఫోన్ మాట్లాడినాను రాహుల్ గాంధీతో. బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయినప్పుడు ఇంగ్లీష్ లో రాహుల్ గాంధీ గారికి చెప్తారు, రాహుల్ జీ వెన్ యూ కాల్డ్ ఆయన కూర్చొని మాట్లాడుతుందని చెప్తారు. కాబట్టి నిల్సొని మాట్లాడితేనే మనకు నాకు కూర్చుంటది మోస్తానికి నీకు సంచి ఉంటది రా నాయన, లేకపోతే నాకు కూర్చుంటది నీ సంచి ఉంటది.